ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం చాలాసార్లు చెప్తూనే ఉంటాను. కొన్నిసార్లు నేను మ్యాక్సిమం రీచ్ అవుతున్నాను. నేను చెప్పినటువంటి ఫలితాలకి షేర్ మార్కెట్కి దాదాపుగా దగ్గరగా వెళ్తున్నాను. కొన్నిసార్లు మాత్రం నిఫ్టీ చేరుకుంటే సెన్సెక్స్ మారిపోతుంది, సెన్సెక్స్ చేరుకుంటే నిఫ్టీ మారిపోతుంది. సరే, ఈసారి కూడా అలాంటి పరిస్థితి. దాదాపుగా నేను ఐఎమ్ ష్యూర్ అబౌట్ మై సెల్ఫ్ 80 to 90% నేను కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటాను. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి భావనతో నేను ఉన్నాను. బట్ ఏదేమైనా మీ అందరికీ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, అనుకూలమైనటువంటి ధనప్రాప్తి, గృహయోగము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉండాలని. ధనమూలం ఇదం జగత్. కాబట్టి దాని తగ్గట్టుగా మీకు కూడా ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండాలని. అలా అని చెప్పేసి మనము ప్రతి దాంట్లో కూడా మనం ఆలోచన లేకుండా, పెద్దవాళ్ళ యొక్క సూచన లేకుండా అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకూడదు. కొంత మార్కెట్ని కూడా మనం పరిశోధన చేయాలి. ఇప్పుడు మొన్నటిదాకా ట్రంప్ విషయంలో వాళ్ళ సుప్రీంకోర్టు ఇటువంటి అనేకమైనటువంటి వాళ్ళ మీద పన్నులు వేయొద్దని చెప్పేసి తీర్పు ఇవ్వడం, అది కొంత సెంటిమెంట్ మనకు ఉపయోగపడినా మళ్ళీ ఆయన దాన్ని అధిగమించి ఇంకా 10% నేను సుంకాలు వేస్తా అని చెప్పేసి మళ్ళీ దీక్ష బునడం, ఇవన్నీ కూడా మనకి ఈ మెంటల్ టెన్షన్ కలిగించేస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి సెంటిమెంట్కి లోనై దాన్ని అమ్ముకోవడం చేస్తూ మార్కెట్ కుదేలవ్వడానికి మనం కారణమవుతున్నాం. రూపాయి మార్క విలువ తగ్గడం కూడా మనకు కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా భారతీయమైనటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, భారత సంతతి కానివ్వండి, మనకున్నటువంటి నాలెడ్జ్, ఆలోచన విధానం ఇతర దేశాల వారికి ఉండదు. ఇది 100% గమనించుకోండి. నైతికత, సంప్రదాయం, సంస్కృతితో సమ్మిళితమైనటువంటి ఒక ప్రజ్ఞ మనలో చాలా బలంగా ఉంటుంది. అందుకే మన మూలాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి మన మేధస్సు అవతల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదే మేధస్సుని మన దేశానికి ఉపయోగిస్తే అద్భుతాన్ని మనం క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా విదేశాల్లో చదువుకున్న స్వదేశానికి వచ్చి మన దేశ సంపదకి, దేశం యొక్క ప్రావీణ్యతకి, దేశం యొక్క సౌభ్రాతృత్వానికి మనం పాటుపడేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇది నా యొక్క ఆకాంక్ష. మన దేశంలో మనము సంపాదించే రూపాయికి విలువ ఎక్కువ ఉంటుంది. రూపాయి పతనానికి మనమే కారణమవుతున్నాం. కాబట్టి దాని విషయంలో ఆలోచన విధానాన్ని పెంపొందించుకోండి. ఆర్థికపరమైనటువంటి పూర్తి స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం ప్రపంచంలో ఉన్నత స్థాయి, ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో మనము ధనిక దేశంగా ఉండడానికి ఎంతో కాలం పట్టదు. మీ యువత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది, మంచి మేధస్సు ఉంది. కాబట్టి ఉద్యోగంలో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాని కోసం, ఏదో ఉద్యోగం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? స్వయం కృషితో ఏదన్నా మనము క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి. ఏదన్నా మనం ఉత్పాదక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఉత్పత్తుల్ని పెంచే ప్రయత్నం చేయాలి. 10 మందికి మనం ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్ కూడా మన మేధస్సుకి, మన సెంటిమెంట్కి సమ్మిళితమైనటువంటి స్థితిగా చెప్పబడుతోంది. సరే, మరి ఈ వారంలో సెన్సెక్స్ ఎంతవరకు చేరింది అనే విషయం తెలుసుకుందాం. ఆల్మోస్ట్ నేను చెప్పింది 25,980 నుంచి 26,120 వరకు దాదాపు చెప్పాను. నేను క్లోజ్ అయింది 25,571. అంటే ఆల్మోస్ట్ నేను 75 to 80% రీచ్ అయ్యాను ఆ విషయంలో. అంటే నేను చెప్పిన విషయాల్లో నష్టం ఏం పోలేదు. బట్ సెన్సెక్స్ అదే విషయంలో 83,640 నుంచి 84,800 అని చెప్తే ఇక్కడ 82,814, ఆల్మోస్ట్ 2,000 బ్యాక్ ఉన్నాను. అంటే 0% నేను చెప్పింది జరిగింది. కాబట్టి ఇక్కడ నేను తప్పకుండా ఒప్పుకుంటాను. అంటే ఎలా పరిశోధిస్తున్నామా, నువ్వు మాకు నష్టాన్ని కలిగిస్తున్నావు కదా అని వాళ్ళు ఉంటారు. మరి అలా ఇండివిజువల్గా చూసుకుంటే బ్యాంకింగ్ షేర్లో లాభాలు పొందిన వారు ఉన్నారు, ఫార్మాలో లాభాలు పొందిన వారు ఉన్నారు, ఐటీ సెక్టార్లో లాభాలు పొందిన వారు ఉన్నారు, మోటార్ ఫీల్డ్లో లాభాలు, ఆటోమొబైల్లో ఫీల్డ్ లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్పినవన్నీ ఏమీ నష్టం కలగలేదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుంటూ మరి ఈసారి సెన్సెక్స్ ఎంతవరకు చేరవచ్చు అని అడిగితే మనకి ఖచ్చితంగా 82,840తో ప్రారంభమై, అంటే 82,840లో ప్రారంభమై 83,910 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వివరణ. అలాగే నిఫ్టీ ఎంత వరకు ఉండొచ్చు? 25,650 నుంచి ప్రారంభమై 26,190 వరకు రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మంగళవారం, గురువారం 2 రోజులు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సరే లాభాలతోనే మనము ఈ వారం ముగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈసారి బ్యాంకింగ్ షేర్లు కొద్దిగా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లో లాభాలు పొందుకుంటారు.
ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, అలాగే ఇన్సూరెన్స్ వైపు వచ్చేస్తే ఎల్ఐసి కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ కూడా నష్టాన్ని పొందుకుంటారు. బజాజ్ ఫైనాన్స్ లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. అంటే ఈ సెక్టార్లలో మీరు లాభాలు గడించవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇక ఐటీ సెక్టార్ వైపు వెళ్ళినట్టయితే మనం ఇన్ఫోసిస్ లాభాలు పొందుకునే అవకాశం, టీసీఎస్, హెచ్సిఎల్ నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. టెక్ఎం లాభాలు పొందుకోవచ్చు. ఎల్టీఐ, మైండ్ ట్రీ వాళ్ళు లాభాలు పొందుకునే అవకాశం. ఒరాకిల్, విప్రో, ఎంఫోసిస్ ఇవి మీకు లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా ఈ షేర్లలో మీరు లాభాలు గడించవచ్చును అన్న విషయాన్ని గమనించుకోండి. ఇక ఫార్మా వైపు వెళ్తే అరోబిందో లాభాలు పొందుకోవచ్చు. రెడ్డి ల్యాబ్స్ నష్టాన్ని చవిచూస్తోంది. అలాగే సన్ ఫార్మాలో లాభాలు పొందుకునే అవకాశం, దివీస్ ల్యాబొరేటరీస్ నష్టాన్ని పొందుకునే అవకాశం, సిప్లా కూడా నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనబడుతున్నాయి. అజంతా అండ్ గ్లాండ్ ఫార్మా లాభాలు పొందుకోవచ్చు. ఈ షేర్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆటోమొబైల్ వైపు వస్తే అశోక్ లేలాండ్ లాభం, టీవీఎస్ లాభాన్ని పొందుకోవచ్చు. మారుతి నష్టాన్ని పొందుకోబోతోంది. బజాజ్ మోటార్స్ కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, హెచ్ఆర్, హ్యుండాయి కూడా నష్టాన్ని చూసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. అంటే మహీంద్రా అండ్ మహీంద్రా మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అంటే నేను చెప్పిన వాటిల్లో మీరు తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును. దానికి ముందు, అంటే పెట్టుబడి పెట్టడానికి ముందు స్వీయ నియంత్రణ, అనుభవం, అలాగే పెద్దల సూచనలు, సలహాలు, మార్కెట్ యొక్క ఒడిదుడుకుల్ని తప్పకుండా మీరు చూసుకునే ప్రయత్నం, అంటే ప్రపంచ భౌగోళిక స్థితిని కూడా మనం చూడాలి. అలాగే రాబోయేటువంటి వారాల్లో మనకున్నటువంటి రాజకీయ, అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, సపోజ్ తమిళనాడు కానీ, కేరళ, లేకపోతే వెస్ట్ బెంగాల్, రాబోతున్నటువంటి ఎన్నికల ప్రభావం కూడా ఈ షేర్ మార్కెట్ మీద పడే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయాన్ని కూడా మీరు కొద్దిగా మీరు భౌగోళిక స్థితిని తెలుసుకొని అప్పుడు అందులో పెట్టుబడి పెడితే మీకు లాభాలు పొందుకునే అవకాశాలు. బట్ నేను చెప్పిన వరకు ఈ పేర్లకి, ఆ వారానికి ఉన్నటువంటి గ్రహస్థితిని, అలాగే ఆ లగ్నం, నేను ఎప్పుడైనా సరే ఆ లగ్నాన్ని బట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కనుక ఆ లగ్నాన్ని, అంటే సోమవారం రోజున ఉదయం లగ్నం అంటే ఎప్పుడు 9:30 ఎందుకంటే అప్పుడే ప్రారంభం అవుతుంది. మీకు అందరికీ 10 గంటలకు ప్రారంభమైన 9:30కి సెన్సెక్స్ స్టేట్ మార్కెట్ ప్రారంభం అవుతుంది. కాబట్టి 9:30 లగ్నాన్ని నేను తీసుకొని దీని యొక్క విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదే ఆ లగ్నం మరియు మనకి ముందుగానే ఈ యొక్క పేర్లను బట్టి, నామాక్షరాలను బట్టి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, భాగ్యస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఒక తెలుసుకొని పరిశోధన చేసి మీకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదో హడావుడిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొంత నేను పరిశోధన చేసి ఇస్తాను. కాబట్టి తప్పకుండా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలనే భావనతో దీని ఫలితాలు చెప్తున్నాను. ఆ విషయాన్ని గమనించుకొని పెట్టుబడి పెట్టి ఆర్థిక శుభయోగాలు పొందండి. మరి ఏ రాశి వారికి ఈ వారంలో బాలేదు అన్న విషయానికి వస్తే, సింహరాశి వారు మాత్రం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇలాంటి వైపు ఈ వారంలో వెళ్ళకపోవడమే మంచిది అన్న విషయాన్ని గమనించండి. మిగతా రాశుల వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీ అందరూ కూడా ఆర్థిక ఆనంద యోగాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.